ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. నో వన్ విల్ టేక్ అవే యువర్ జాయ్. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో మనకు ఎదురయ్యే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు, నష్టాలు ఇవన్నీ కూడా మన హృదయాన్ని పిండివేసి మనల్ని బహుగా కృంగదీస్తాయి. భవిష్యత్తు ప్రతి క్షణము భయపెడుతూ ఉంటే దినములు వెళ్ళదీయట కష్టతరమైన నేపథ్యం ఉంటుంది. కన్నీళ్లు తప్ప వేరే ఆధారము లేనటువంటి పరిస్థితి. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట అంటారు: మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషమగును. దేవుడిచ్చే సంతోషం అది కష్టాల తర్వాత పుట్టేటటువంటి ఒక బలమైన కాంతి. వాస్తవానికి ఈ దుఃఖం మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. కానీ దేవుని సంతోషం, ఆయనిచ్చేటటువంటి ఆ గొప్ప సంతోషం మన ఆత్మను పునరుద్ధీకరిస్తుంది. ఈ ఉదయకాలం ఆరంభిస్తూ ఉంటుండగా ఆయన ఒక దివ్యమైనటువంటి భరోసా కలిగిన వాగ్దానం మనకిస్తున్నాడు. నీ సంతోషం శాశ్వతం. ఎవ్వరూ దానిని నీ దగ్గర నుండి తీసుకోలేరు. తాను సిలువ వేయబడక మునుపు శిష్యులతో మాట్లాడుతూ ఈ మాటలు ముందుగానే వారికి తెలియచేశాడు. ఆయన సిలువపై మరణించబోతున్నాడని. ఆ నేపథ్యంలో వారందరికీ ఈ మాట చెప్తారు. మీరు కొంతకాలం దుఃఖిస్తారు, కానీ ఆ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఆయన పునరుద్ధానము జరిగినాక అదే నిజమైంది. దుఃఖంతో ఏడ్చిన శిష్యులు ఆనందంతో సాక్షులుగా మారారు. వారు కార్చిన కన్నీళ్లు సాక్ష్యాలుగా మారిపోయాయి. వారి భయం ధైర్యంగా మారింది. వారి దుఃఖం శాశ్వతమైన సంతోషంగా మారిపోయింది. మనతో కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. ఇదే కార్యాన్ని మన జీవితంలో కూడా చేయబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కారుస్తున్నటువంటి కన్నీళ్లు, నీ వేదన, ఇవన్నీ మరల తిరిగి నోటి నిండా నవ్వు కలుగు చేసే రీతిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈ లోకం ఇచ్చే సంతోషం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితుల ప్రభావము చేత మార్చబడుతుంది. కానీ దేవుడిచ్చే సంతోషం అది శాశ్వతమైనది. నీ దగ్గర నుండి ఎవరు తీసుకోలేరు. ఆ సంతోషం ఆయన సన్నిధిలో దొరుకుతుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీని అర్థం చేసుకుంటే, నా సన్నిధిలో నీ సంతోషం దాగి ఉంది సుమా. నా సన్నిధి ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అందుకే ఎవరూ దాన్ని నీ నుండి తీసుకోలేరు. వారు నీ ఆస్తిని తీసుకోవచ్చు, నీ ఆరోగ్యాన్ని దెబ్బతీయచ్చు, కానీ నీ ఆత్మలో ఉన్న ఆనందాన్ని ఎవరు దోచుకోలేరు. ఈ దేవుని సంతోషం మనలో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టుతుంది. లేఖనం అంటుంది కదా, ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం. అంటే ఈ సంతోషం మనలో పుట్టుతుంది మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా, దేవుని సంతోషం మనలో ఉన్నప్పుడు మరి నిశ్చింతగా చిరునవ్వుతో ముందుకి సాగిపోగలుగుతాం. ఎందుకంటే ఈ ఆనందానికి మూలం దేవుడు, పరిస్థితులు కాదు. అందుకే ఈ ఉదయకాలం యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. ఈ సంతోషాన్ని ఎవడు మీ దగ్గర నుండి తీసివేయడు. ఈ సంతోషములో ఉన్న నిన్ను ఏ పరిస్థితి ప్రభావం చేయలేదు. శత్రువు కానీ, మనుషులు కానీ, లోకము కానీ, నీ భయం, నష్టం ఏది నిన్ను కలవరపెట్టదు. ఎందుకనగా ఇది దేవుడిచ్చింది, దేవుని కాపుదలలో ఉంటుంది. ఆయనే కాపాడుతాడు.
కీర్తనకారుడు అంటాడు కదా, నీవు నా దుఃఖాన్ని నాట్యముగా మార్చుతావని. అదే సాక్ష్యం నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రతి కన్నీటిని సాక్ష్యంగా, ప్రతి నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన సమర్థుడు నీతో ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినం ఆరంభిస్తూ ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, నువ్వు వేదనతో ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ముగింపు కాదు, ఇది నీ కన్నీళ్ళు, అవి విత్తనాలు. కన్నీళ్లతో విత్తువారు సంతోషముతో పంట కోయుదురు. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఈ నూతన దినం ఆరంభించటానికి నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రయాణాన్ని ఆరంభించే నువ్వు ఒక విషయాన్ని ఆలోచన చేయి. నీ సంతోషం దేవుని సన్నిధిలో స్థిరముగా ఉందా, లేదా ఇంకా నీ ఆనందాన్ని పరిస్థితుల్లో వెతుక్కుంటున్నావా? నీ సంతోషం దేవునిలో ఉందా, లేదంటే ప్రపంచంలో ఉన్న అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉందా? పరీక్షించుకోవలసిన సమయం. ఆయనతో నీకున్న సంబంధం నీ ఆనందానికి శాశ్వతమైన ఆధారం. దేవుని దర్శనం నీ సంతోషానికి మూలమవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీ కళ్ళిండి తుడిచేవాడు. నీ దుఃఖమును సంతోషముగా మార్చువాడు ఆయన. నీ హృదయానికి నిత్యమైన ఆనందం కలుగు చేసి దానితో నీ హృదయాన్ని నింపగలిగిన వాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఈ సంతోషము ఎవడు నీ దగ్గర నుండి తీసివేయడు. ఈ నూతన దినములు ఆ గొప్ప ధన్యతలో నిలిచి ఉండులాగున విశ్వాసముతో ఆయన వైపు చూస్తే ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించుకుందామా? ప్రార్థిద్దాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో నిలిచుండి మిమ్మల్ని తండ్రి అని పిలిచే కృప మాకు ఇచ్చారు. సూటిగా నీ వాగ్దానముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచారు. నిజమే, మా మార్గంలో అనేకమైన వేదనలు, కన్నీళ్లు, దుఃఖం ఉన్నప్పటికీ ఎవడూ మా దగ్గర నుండి తీసివేయలేనటువంటి సంతోషముతో మమ్మల్ని నింపబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, పరిస్థితుల ప్రభావము చేత మా సంతోషాలు, ఆనందాలు మార్చివేయబడుతున్నాయి. నీవు ఇచ్చే శాశ్వతమైన సంతోషం మాకు కావాలి ప్రభా. నా చెయ్యి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సిద్ధపరిచిన దీవెనలు కుమరించి ఆ మార్గంలో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది అనేక మందికి దీవెనకరముగా సాక్షిగా నిలవబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.